ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మార్నింగే రావాలి ఈ వీడియో, కొద్దిగా లేట్ అయిందనమాట, క్షమించండి. దేని గురించి మాట్లాడాలి? ముందు రామ్ చరణ్ అన్న గురించి మాట్లాడాలా లేదా ఎన్టీఆర్ అన్న గురించి మాట్లాడాలా? మీరు ఏం గెస్ చేస్తున్నారు? ముందు అన్నయ్యతోనే స్టార్ట్ చేద్దాం అనమాట. మీ అందరికీ తెలుసు రామ్ చరణ్ అన్న బాడీ బిల్డింగ్ గురించి అప్పుడప్పుడు జిమ్లో ఫొటోస్ రిలీజ్ చేసేవాడు. అండ్ దాని మీద మంచి హైప్ వచ్చేదనమాట. ఆ బల్క్ బాడీ, ఆ బైసెప్స్కి అందరూ కూడా ఇదయ్యేది ఒక ఫిట్నెస్ జోనర్ని అయితే మార్చిపడేసిండు. చాలామందికి ఒక మోటివేషన్ లాగా ఉండనమాట. అంటే ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలి, ప్రోటీన్ పౌడర్ తినాలి, స్టెరాయిడ్స్ వాడాలి, ఇవన్నీ వాడాలి. అవేమీ అవసరం లేకుండా న్యాచురల్గా కూడా బాడీని బిల్డ్ చేయొచ్చు అనేటటువంటి విషయాన్ని మన రామ్ చరణ్ అన్న అయితే నిరూపించేసింది అనమాట. ఆ జిమ్ ఫోటోలు చూసి మనమైతే చాలా అంటే చాలా ఆనందపడేవాళ్ళం. ఇంకా ఆ తర్వాత పెద్దీలో కుస్తీ గురించి చూపించడం, చూడమే ఆ 10 నా పొగరు అని చెప్పి రిలీజ్ చేయడం, ఇదంతా కూడా ఒక రేంజ్లో హైప్ అయితే క్రియేట్ చేసింది, ఒక రేంజ్లో వైబ్ అయితే క్రియేట్ చేసింది. ఇప్పుడు ఫిట్నెస్ జోనర్ని మార్చిపడేసింది అనమాట. ఎలా ఉండాలి ఫిట్నెస్ అంటే, ఎలా ఉండాలి బాడీ అనేటటువంటిది అయితే తనైతే చూపించిండు. అప్పుడెప్పుడో ధృవాలో చూపించిండు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే వాళ్ళు ఇప్పుడు ఎలా కనపడ్డాడు అనమాట. నిజంగా ఇది చాలా అంటే చాలా హ్యాపీ విషయం. ఇది చూడండి, ఇది ఒకసారి బ్యాక్ ఫోటో. ఎలా ఉన్నాడు? మామూలుగా అంటే మామూలుగా లేడు. ఇంకా తర్వాత మాట్లాడాల్సింది మన ఎన్టీఆర్ అన్న గురించి. బాబ్బా వాట్ ఆ బాడీ. ఫస్ట్ ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూసుకున్నట్లయితే మనం ఆ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా టైంలోది అనమాట. స్టూడెంట్ నెంబర్ 1 కూడా కాదు, ఆ తర్వాత చాలా సినిమాలు తీసిండు, కంత్రి అనుకుంటా. ఆ టైంలోది చూడండి ఎలా ఉన్నాడు అంటే, రాజమౌళి గారు చెప్పారు కదా అలానే ఉన్నాడు అనమాట. అంత ఇదిగా లేడు అనమాట. కానీ రిలీజ్ చేసినటువంటి లుక్ చూడండి, జస్ట్ ఇది బ్యాక్ లుక్ మట్టికే, ఫ్రంట్ లుక్ కాదు. ఫ్రంట్ లుక్ వస్తే ఏమైపోతుంది అనేటటువంటిది ఇమాజిన్ చేసుకోండి. బ్యాక్ లుక్కే మొహం కూడా చూపించలేదు, జిమ్లో జస్ట్ వర్కౌట్ చేస్తూ ఇలా బాడీని ఇచ్చేసి నార్మల్గా ఈ విధంగా అయితే రిలీజ్ చేసిండు. నాకు ఈ పాయింట్ చూస్తే స్పిరిట్ మూవీలో మన ప్రభాస్ వేసుకున్నటువంటి పాయింటే గుర్తొచ్చింది అనమాట. నార్మల్గా అంటే నార్మల్గా ఇలా వెనక లుక్ అయితే రిలీజ్ చేసిండు. దీనికి ఇవాళ మొత్తం కూడా సోషల్ మీడియా తగలబడిపోయింది ఫ్రెండ్స్. సీరియస్లీ ఒక ట్రెండ్ సెట్ చేసిండు. లైక్ నిన్న మ్యాచ్ ముంబై ఓడిపోయింది అని చెప్పి ఇదైతున్నారు. నిన్న ముంబై మీద ఆర్సీబీ ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి విజయం సాధించిందో దాన్ని కూడా, అంటే ఈ దేశం యొక్క న్యూస్ని, లైక్ నేషనల్ న్యూస్ని కూడా పక్కన పెట్టాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఆ రేంజ్లో ట్రెండింగ్లో అయితే మన బాయిండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ముందు ఈ బాడీని బిల్డ్ చేయడానికి గల కారణమైంది. ఈ బాడీ బిల్డింగ్లో ఫ్రంట్ లుక్లో మన అన్న ఎలా ఉంటాడు, మరి నీల్ మామ తన రైటింగ్ని ఎలా రాసుకుంటూ మన ఎన్టీఆర్ అన్నని ఎలా చూపిస్తాడు. సో ఇప్పుడు బ్యాక్ లుక్ రిలీజ్ చేశారు కదా, ఇంకొక నెలలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ లుక్ రిలీజ్ చేస్తారా. May 20th చూసుకున్నట్లయితే చెప్పా ఒక అప్డేట్ వస్తుందని, మన ఎన్టీఆర్ బర్త్డే ఉందనమాట, ఆ రోజు ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ బాడీ వేసుకొని ఒక లుక్ అయినా ఏమన్నా రిలీజ్ చేస్తారనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతుంది. వాటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే, ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రాడ్ దింపిండు. నిన్నే మాట్లాడాను, అనుదీప్ అనేటటువంటి వాడు ఈ విధంగా కామెంట్ చేసింది అనమాట. రాఖీ చూసిన తర్వాత బాడీ పెంచాను. నేను ఆ వీడియోలో కూడా చెప్పా, కామెంట్ చేయడం చాలా ఈజీ. అరే నువ్వు లావుగా ఉన్నావు, అరే నీకు పొట్ట ఎంత ఉందిరా అని చెప్పి కామెంట్ చేయడం చాలా ఈజీ. కానీ వాళ్ళకి తగ్గి చూపించడం అంటే నిజంగా దమ్ము ఉండాలన్నమాట. దాన్ని అయితే మన ఎన్టీఆర్ అన్న పూర్తి చేసిండు. అనుదీప్ సూత్తంగా స్టాండప్ కామెడీ పేరుతో అప్పుడెప్పుడో రాకీలో కనపడ్డటువంటి ఎన్టీఆర్ని, అశోక్లో కనపడ్డటువంటి ఎన్టీఆర్ని ట్రోల్ చేయడం కాదు. దమ్ముంటే ఇలా మారి చూపి, మరి ఇలా మారి చూపించలేవు కదా. సో ఎన్టీఆర్ అన్న కాళ్ళకి దండ పెట్టి మూసుకొని వెళ్ళిపోనేటటువంటిది నాకైతే కలిగిందనమాట. సో ఏంది ఫస్ట్ చూసుకున్నట్లయితే ఒక లుక్ రిలీజ్ చేశారు, జిమ్లో వర్కౌట్ చేస్తూ బక్కగా ఉండనమాట. చూసి అందరికీ కూడా ఒక రకమైనటువంటి ఫీలింగ్, ఏంటి అన్న ఇంత బక్కగా అయిపోయిండు, మరీ ఇంత కటింగ్ బాడీ అవసరమా? అసలు నీల్ సినిమా అంటే ఖచ్చితంగా హీరోలు హెవీ బాడీ వేసుకొని ఉంటారు, మరి ఏంది ఇంకా బక్కగా అయిపోతాను, ఇంత డైట్ అవసరమా, ఏం చేస్తున్నావు నీల్ మా ఎన్టీఆర్ని అని చెప్పి చాలామంది ప్రశాంత్ నీల్ గారిని కూడా తిట్టారనమాట. కానీ కట్ చేస్తే ఈ విధంగా బ్యాక్ లుక్ చూసిన తర్వాత ఇప్పుడు నీల్ గారికి ప్రతి ఒక్కళ్ళు గుడి కడతారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ముందు హెయిర్ స్టైల్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మామూలుగా అంటే మామూలుగా లేదనమాట, చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడు ప్రభాస్ కూడా సలార్లో కొద్దిగా తక్కువ ఉంటుంది. అండ్ కేజీఎఫ్లో రాకీకి చూసుకున్నట్లయితే లాంగ్ హెయిర్ ఉంటుంది అనమాట, బియర్డ్ కూడా ఉంటుంది. అండ్ మన ఎన్టీఆర్ అన్నకి ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లయితే బియర్డ్ ఉంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. చెవు పోగులు అయితే పెట్టిండు అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇది ట్యాటూ ఉంది. ఈ ట్యాటూ ఎప్పుడు నుండో ఉందిలేండి. సో ఈ విధంగా నీల్ మూవీలో కనపడబోతుండో అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. జస్ట్ వైట్ పాయింట్ అండ్ బ్లాక్ షర్ట్ అండ్ బ్లాక్ స్పెట్స్, ఈ విధంగా ఒక గన్ను పట్టుకొని ఎన్టీఆర్ అన్న ఈ బాడీ వేసుకొని వస్తుంటే ఎలా ఉంటుంది, ఇదొక ఇమాజినేషన్ వచ్చింది. ఆ తర్వాత ఎంట్రీ సీన్ ప్లెయిన్లో అని చెప్పి మనకైతే వార్తలు గట్టిగా వచ్చాయన్నమాట. అదేవిధంగా ప్లెయిన్లో షర్ట్ లేకుండా ఓన్లీ పాయింట్తో ఈ విధంగా కట్టింగ్ బాడీ వేసుకొని ఆ నీల్ ఎడిటింగ్కి తగ్గట్టు, ఆ బీజంకి తగ్గట్టు అన్న ఆ విధంగా తిరిగితే ఇంకా ఎలా ఉంటుంది? ఆ ప్లెయిన్లో నుండి దిగితే అప్పుడు థియేటర్లో శవాలు లేస్తాయి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అడుగడుగు
అడుగునగలిగింది అనమాట. ఆ రేంజ్లో బాడీ బిల్డ్ చేసిండు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఏదైతే ఉందో జస్ట్ బిగినింగ్ మట్టికే, ఇంకా ముందుంది ముసళ్ళ పండగనే. అంటే జస్ట్ షూటింగ్ చేస్తున్నారు, ఇంకా ఎడిటింగ్ చేయలేదు, ఇంకా కలర్ గ్రేడింగ్ అలాంటి ఏమీ యాడ్ చేయలేదు. ప్రస్తుతానికైతే షూటింగ్ చేస్తున్నారు. మే 1 నుండి టీజర్కి సంబంధించింది, గ్లిమ్స్కి సంబంధించినటువంటి పనులు అయితే త్వరగా మొదలు పెడతారంట. ఆ తర్వాత సినిమా టైటిల్ మ్యాక్సిమం డ్రాగన్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో డ్రాగన్ అనేటటువంటి టైటిల్ పెట్టగానే సరిపోదు, డ్రాగన్ లాగా కానరావాలి. చూడగానే ఒక భయం వేయాలి. చూడతారా, నిన్ను చూడగానే విలన్లకి నీ మీద ఫైట్ రావడానికి కాదు, నిన్ను చూస్తేనే తవ్వాలి. అంటే ఒక్క మొక్కలో చెప్పాలి అంటే బ్రూస్లీని చూస్తే విలన్ సగం మంది చచ్చిపోతారంట భయంతో. ఆయన చూడగానే బక్కగా ఉంటాడు, కానీ ఆయన స్టామినా అయినా, ఆయన నర్వ్స్ అయినా, ఆయన కండలు చూసి కూడా సగం మందికి హార్ట్ అటాక్ వచ్చేదంట. అమ్మో వీడిని మేము ఇప్పుడు కొట్టాలా అనేటటువంటి ఫీలింగ్లో ఉండేవాళ్ళంట. అదేవిధంగా నిన్ను చూస్తే విలన్లకి సగం పడిపోవాలి, ఇంకా నిన్ను చూసి నీ అభిమానులు లేచి డ్యాన్స్ వేయాలి. ఇప్పుడు దాకా రామ్ చరణ్ అభిమానులు చూసుకున్నట్లయితే రామ్ చరణ్ అన్నను చూసి బాడీ బిల్డ్ చేస్తున్నారు కదా, నీ అభిమానులు కూడా నిన్ను చూసి బాడీ అదే రకంగా బిల్డ్ చేయాలి. ఇప్పటిదాకా నేను హెలికాప్టర్తో ఎలివేషన్లు ఇప్పించా, నడిచొచ్చి ఎలివేషన్లు ఇప్పించా, కత్తి పట్టుకొని ఎలివేషన్లు ఇప్పించా, కానీ షర్ట్ లేకుండా ఏ హీరోతో కూడా సరైనటువంటి ఎలివేషన్ సీన్ని నేను దింపలేదు. KGF 2లో చూసుకున్నట్లయితే జస్ట్ బనియన్ మీద ఒక ఎలివేషన్ ఉంటుంది అనమాట, కానీ ప్రభాస్ అన్నతో షర్ట్ ఇప్పించిండు, అది కూడా బనియన్ వేసి అయితే ఎలివేషన్ ఇప్పించేటటువంటి ప్రయత్నం చేసిండు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఎన్టీఆర్ అన్నని పూర్తిగా షర్ట్ లేకుండా ఒక మాస్ ఎలివేషన్ సీన్లో చూపించబోతుండో అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నిజంగా నీల్మామ్ ఏదో గట్టిగా ప్లాన్ చేస్తుండో, దానికి తగ్గట్టు ఎన్టీఆర్ అన్న ఏం చేయాలన్నా, ఎంత తగ్గాలన్న అంత తగ్గుతుండో, ఎంత పెరగాలంత పెరుగుతుంది అనమాట. ఇది ఏదైతే ఉందో నార్మల్ అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, అప్పుడు చూసినటువంటి బాడీకి ఇప్పుడు చూసినటువంటి బాడీకి ఎంత తేడా ఉంది, చాలా అంటే చాలా తేడా ఉందన్నమాట. సో ఇది చూసుకున్నట్లయితే కొద్దిగా బల్కింగ్ బాడీ అనేటటువంటిది అర్థమవుతుంది. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కటింగ్ బాడీ అనేటటువంటిది అర్థమవుతుంది. అది ఒక క్యారెక్టర్కి, ఇది ఒక క్యారెక్టర్కి. నాకు తెలిసి అది కొడుకు క్యారెక్టర్ అనుకుంటున్నా, అండ్ ఇది తండ్రి క్యారెక్టర్ అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. మ్యాక్సిమం తండ్రి కొడుకుల ఎలివేషన్ సీన్స్ కూడా గట్టిగా ఉండబోతున్నాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. షూటింగ్ అయితే సూపర్ ఫాస్ట్గా జరుగుతుంది. ఖచ్చితంగా ఈ May 20 చూసుకున్నట్లయితే ఒక తోపు అప్డేట్ మన ముందు వదిలేటటువంటి ప్రయత్నం చేస్తారు. వన్స్ ఆ అప్డేట్ కానీ మనం చూసిన తర్వాత నిజంగా షాక్ అవుతాం అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది అనమాట. నిజంగా అన్నని ఈ విధంగా చూడగానే ఒక రేంజ్లో ఒక ఫీల్ వచ్చింది అనమాట. మెడకాడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏమన్నా పులిఘాటులా కానొస్తున్నాయి అనమాట. ఇక్కడ మెడకాడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైనా చిన్నప్పుడు పులితో గొడవ పడ్డమన్నా అనేటటువంటి ఫీలింగ్ కూడా వస్తుంది. సో నేను కోరుకునేది ఏంటంటే ఎన్టీఆర్ అన్నని దయచేసి ఆ ఫ్రంట్ లుక్ కూడా రిలీజ్ చేయన్న. మేము అడక్క తలికే ఈ విధంగా బాడీ ఒక పోస్ట్ అయితే పోస్ట్ చేశాం, అదేవిధంగా కొద్దిగా పెద్ద మనం చేసుకొని ఆ ఫ్రంట్ లుక్ ఎలా ఉంది, ఆ 6 ప్యాక్ లుక్ ఎలా ఉంది, ఓ మన టెంపర్ మూవీలో లాగా ఉందా, టెంపర్ మూవీ కన్నా మించుందా అనేటటువంటిది ఒక్కటి రిలీజ్ చేస్తే మట్టికి చూడటానికి మేమైతే రెడీగా ఉన్నాం. నాకు తెలిసే అప్పుడెప్పుడో షర్ట్ ఇప్పిండు టెంపర్లో, అప్పుడుగా ఓచకోతే. అంతకుముందు చూసుకున్నట్లయితే అరవింద సమేత వీర రాఘవలో షర్ట్ ఇప్పు ఫైట్ చేసిండు, అదే త్రివిక్రమ్ తీసినటువంటి సినిమా, అది నార్మల్ మ్యూజిక్, అంత ఎలివేషన్ పడ్డటువంటి ఇది కూడా కాదు. దానికే మనకి గూజన్స్ వచ్చి వామ్మో అరవింద సమేత ఫస్ట్ 20 నిమిషాలు ఉంటుందిరా అని చెప్పి ఇప్పుడు కూడా డిస్కషన్ చేసుకుంటాం. అలాంటిది నీల్ మామ షర్ట్ ఇప్పుతుండు అని అంటే ఏం ప్లాన్ చేస్తారు అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే అనమాట ఓవరాల్గా ఈ బాడీ గురించి అయినా, ఎన్టీఆర్ అన్న లుక్ గురించి అయినా. దీని గురించి ఇంకో వీడియో చేయమంటే చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.